వెల్కమ్ టు లెర్నింగ్ వ్యూవర్స్. ఈ వీడియో పూర్తయ్యేసరికి మీరు హ్యూమన్ బ్రెయిన్ మానవుని మెదడుకు సంబంధించి ఎటువంటి ప్రశ్నకైనా మీరు ఆన్సర్ చేయగలరు. ఈ 50 క్వశ్చన్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్గా వచ్చిన బిట్స్ని గ్యాదర్ చేసి మల్టిపుల్ చాయిస్లో మీకు ఇవ్వడం జరిగింది. మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు యూజ్ఫుల్గా ఉన్నాయంటే కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లెట్స్ గో. మానవ మెదడులో అతిపెద్ద భాగం ఏది? మానవ మెదడులో అతిపెద్ద భాగం ఏది? ఫస్ట్ క్వశ్చన్. సెరిబ్రమ్. సెకండ్ క్వశ్చన్. మెదడులోని ఏ భాగం సమతుల్యతను నియంత్రిస్తుంది? చిన్న మెదడు. ఆన్సర్ ఈజ్ చిన్న మెదడు. థర్డ్ క్వశ్చన్. మెదడును ఏది రక్షిస్తుంది? ఆన్సర్ ఈజ్ పుర్రే. పుర్రె అనేది మెదడుని రక్షిస్తుంది. మెదడు దేనితో తయారవుతుంది? న్యూరాన్లు మరియు గియల్ కణాలు. ఆన్సర్ ఈజ్ సి. వయోజన మానవ మెదడు బరువు సుమారుగా ఎంత ఉంటుంది? వెయిట్. సుమారుగా 1.4 కిలోగ్రామ్స్ ఉంటుంది. మెదడులోని ఏ భాగం శరీరం యొక్క ఎడమ వైపును నియంత్రిస్తుంది? మెదడులోని ఏ భాగం శరీరం యొక్క ఎడమవైపు భాగాన్ని నియంత్రిస్తుంది? కుడి అర్ధగోళం. ఆన్సర్ ఇస్ కుడి అర్ధగోళం. మెదడులోని ఏ భాగం శ్వాసక్రియకు బాధ్యత వహిస్తుంది? ఆన్సర్ ఈజ్ మెడుల్లా అబ్లంగాటా. మెదడు యొక్క బయటి పొరను ఏమని పిలుస్తారు? సెరిబ్రల్ కార్టెక్స్. దృష్టికి ఏ లోబ్ బాధ్యత వహిస్తుంది? ఆక్సిపిటల్ లోబ్ అనేది బాధ్యత వహిస్తుంది. హిప్పోకాంపస్ యొక్క విధి ఏమిటి? ఏ క్షణంలో మీకు ఈ వీడియో నచ్చినట్లు మీకు అనిపించిన లైక్ చేయడం మర్చిపోకండి. జ్ఞాపక శక్తిని నియంత్రిస్తుంది. హిప్పోకాంపస్ యొక్క విధి జ్ఞాపక శక్తిని నియంత్రిస్తుంది. ఏ రసాయనాన్ని న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు?
ఆన్సర్ ఈస్ డొపమైన్. డొపమైన్ ఫ్రెండ్స్, మీకు డొపమైన్ గురించి తెలిసే ఉంటుంది. డొపమైన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మనకి ఏదైనా ఒక హ్యాబిట్, కొంతమందికి మీరు గమనించినట్లయితే పడుకునే ముందు పాలు తాగి పడుకోవడం అలవాటు, వాళ్ళు ఆ రోజు పాలు తాగేటట్లు ప్రేరేపించేది ఈ డొపమైన్. ఈ డొపమైన్ అనేది మీకు ఆనందాన్ని కలగజేస్తుంది. అంటే మెదడు ఫ్రీగా ఉండేటట్లు, మెదడుకి రిలాక్సేషన్ కలిగించేది డొపమైన్. ఎక్కువ మంది సిగరెట్లకు కానీ మందుకు కానీ బానిస అవ్వడానికి కూడా కారణం ఈ డొపమైనే. ఈ డొపమైన్ అనేది వాళ్ళకి రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంచి విషయాలకు కూడా డొపమైన్ రిలీజ్ అవుతుంది. అది మనం అలవాటు చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మనల్ని ఎవరైనా పొగిడినా సరే, మనం ఏదైనా సెమినార్ ఇచ్చినా, లేకపోతే మనం అందరి ముందు మాట్లాడినా, లేకపోతే ఏదైనా మంచి పని మనం చేసినా, మనల్ని అందరూ పొగిడితే మనకు డొపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి నెక్స్ట్ టైం అవే మంచి పనులు చేయడానికి మనకు ప్రోత్సహిస్తుంది. ఈ డొపమైన్ అనేది మనకి మంచిగా ఉపయోగపడుతుంది, చెడుగా కూడా ఉపయోగపడుతుంది. మనం తెలివిగా మంచిగా ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలు సృష్టించవచ్చు. మానవ మెదడులో సుమారు ఎన్ని న్యూరాన్లు ఉంటాయి? మానవుని మెదడులో సుమారుగా ఎన్ని న్యూరాన్స్ ఉంటాయి? ఆన్సర్ ఈస్ 86 బిలియన్లు. మెదడును వెన్నుపాముతో అనుసంధానించే భాగం ఏది? మెదడును వెన్నుపాముతో అనుసంధానించే భాగం ఏది? బ్రెయిన్ స్టెమ్. బ్రెయిన్ స్టెమ్ అనేది మెదడును వెన్నుపాముతో అనుసంధానించే భాగము. మెదడులోని ఏ భాగం నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది? మెదడులోని ఏ భాగం నిర్ణయం తీసుకోవడంలో సహాయపడుతుంది? ఆన్సర్ ఈస్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. మెదడులోని ఏ భాగం భావోద్వేగాలతో వ్యవహరిస్తుంది? మెదడులోని ఏ భాగం భావోద్వేగాలతో వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఈజ్ అమిగ్డాలా. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ఇమేజ్తో పాటు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇమేజ్ను అబ్జర్వ్ చేస్తూ చదివారంటే, ప్రిపేర్ అయ్యారంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. మెదడు యొక్క ప్రధాన శక్తి వనరు ఏది? మెదడు యొక్క ప్రధాన శక్తి వనరు ఏది? గ్లూకోజ్. గ్లూకోజ్ని యూజ్ చేసుకొని మెదడు ఎక్కువగా వర్క్ చేస్తుంది. స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ అంటే ఏమిటి? మెదడుకు రక్త ప్రసరణ అంతరాయం. ఫ్రెండ్స్, ఇక స్ట్రోక్ అంటే రెండు రకాల స్ట్రోక్ ఉంటాయి. హార్ట్ స్ట్రోక్ ఒకటి, నెక్స్ట్ బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. బ్రెయిన్ స్ట్రోక్ అని సంబంధించింది ఏంటంటే బ్రెయిన్లో ఎక్కడైనా సరే బ్లడ్ స్కాట్ అయితే మీరు వినే ఉంటారు, పక్షవాతం అనేది ఎక్కువగా వస్తుంటుంది, అది బ్రెయిన్ స్ట్రోక్. నెక్స్ట్ హార్ట్ స్ట్రోక్ అంటే హార్ట్లో ఎక్కడైనా సరే, హార్ట్ అనేది ఒక మజిల్, ఆ మజిల్లో ఎక్కడైనా సరే మీకు బ్లాక్స్ ఏర్పడినట్టయితే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ అనేది మీకు బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది. మెదడులోని ఏ లోబ్ వినికిడితో సంబంధం కలిగి ఉంటుంది? ఫ్రెండ్స్, మీరు బాగా చదివి ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు గమనించినట్లయితే ఈ ప్రశ్న చాలా ఎక్కువ ఎగ్జామ్స్లో ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఈజ్ వినికిడికి సంబంధించింది. కార్పస్ కాలోసం ఏం చేస్తుంది? మెదడు అర్ధగోళాలని కలిపేది ఏంటంటే కార్పస్ కాలోసం.
ఫ్రెండ్స్, మీరు ఎంతవరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చి ఉంటుంది, వాల్యుబుల్ అనిపించి ఉంటుంది. మీకు అలాగ అనిపించినట్లయితే లైక్ చేయండి. ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేసే భాగం ఏది? ఇంద్రియ సమాచారాన్ని ప్రాసెస్ చేసే భాగం ఏది? ప్యారిటల్ లోబ్. ప్యారిటల్ లోబ్ అనేది మన సెన్సార్ ఆర్గన్స్ని ఈఈజీ దేనిని కొలుస్తుంది? ఈఈజీ దేనిని కొలుస్తుంది? మెదడు యొక్క విద్యుత్ కార్యకలాపాలను కొలిసేది ఈఈజీ. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటి? న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటి? మెదడు యొక్క పునర్వ్యవస్థీకరణ సామర్థ్యం. మెదడు యొక్క పునర్వ్యవస్థీకరణ సామర్థ్యం, దాన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటారు. ఏ వ్యాధి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది మరియు వయసుకు సంబంధించినది? ఏ వ్యాధి జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తుంది మరియు వయసుకు సంబంధించింది? అల్జీమర్స్ వ్యాధి. ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కూడా మీరు చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో చూసే ఉంటారు. చాలా రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్ ఇది. అల్జీమర్స్ అనేది ఏజ్డ్ పర్సన్స్కి, అంటే 80 years 80, 90 ఆ సరౌండింగ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఈ అల్జీమర్స్ అనేది వస్తుంది. అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు మీకు తెలిసే ఉంటుంది. ఇది చిన్న చిన్న విషయాలు కూడా మర్చిపోవడం అనేది జరుగుతుంది. కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్, న్యూరాన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ మెదడు కణం. మెదడు కణాన్ని న్యూరాన్ అంటారు. సినాప్స్ అంటే ఏమిటి? ఆన్సర్ ఈజ్ న్యూరాన్ల మధ్య కనెక్షన్. దాహం మరియు ఆకలి నియంత్రించే భాగం ఏది? ఆన్సర్ ఈజ్ హైపోథాలమస్. ఏ అర్ధగోళం సృజనాత్మక ఎక్కువ సంబంధం కలిగి ఉంటుంది? కుడి అర్ధగోళం, రైట్ సైడ్ది. బూడిద రంగు పదార్థం అంటే ఏమిటి? న్యూరాన్ కణ శరీరం. తెల్ల పదార్థం అంటే ఏమిటి? వాట్ ఈజ్ వైట్ మ్యాటర్? మైలినేటెడ్ ఆక్సాన్ని తెల్ల పదార్థం అంటారు. పార్కిన్సన్ వ్యాధిలో మెదడులోని ఏ భాగం ప్రభావితం అవుతుంది? బేసల్ గాంగ్లియా. మెదడు స్తంభించుకుపోవడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఈస్ వేగవంతమైన శీతలీకరణము మరియు తిరిగి వేడెక్కడము రెండు స్పీడ్గా జరగడం వల్ల మెదడు స్తంభించిపోతుంది. థాలమస్ యొక్క విధి ఏమిటి? మోటార్ మరియు ఇంద్రియ సాంకేతికాలను ప్రసారం చేస్తుంది. మోటార్ మరియు ఇంద్రియ సాంకేతికాలను ప్రసారం చేస్తుంది. ఏది? థాలమస్.
ఏ భాగం దీర్ఘకాలిక జ్ఞాపకాలను నిల్వ చేస్తుంది? హిప్పోకాంపస్. ఏ మెదడు తరంగం గాఢ నిద్రలతో సంబంధం కలిగి ఉంటుంది? ఏ మెదడు తరంగం గాఢ నిద్రతో సంబంధం కలిగి ఉంటుంది? ఆన్సర్ ఈజ్ డెల్టా తరంగాలు. డెల్టా తరంగాలు. మోనింజస్ యొక్క విధి ఏమిటి? ఆన్సర్ ఈజ్ మెదడుని రక్షించడం. మెదడుని రక్షించడం. రెండు అర్ధగోళాలను ఏది కలుపుతుంది? రెండు అర్ధగోళాలను ఏది కలుపుతుంది? ఆన్సర్ ఈజ్ కార్పస్ కాలోసం. కాలోసం. ప్రసంగ ఉత్పత్తికి ఏ భాగం సహాయపడుతుంది? ప్రసంగ ఉత్పత్తికి ఏ భాగం సహాయపడుతుంది? ఆన్సర్ ఈజ్ బ్రోకా ప్రాంతం. బ్రోకా ప్రాంతం. భాషను అర్థం చేసుకోవడానికి ఏ భాగం సహాయపడుతుంది? లాంగ్వేజెస్ని అర్థం చేసుకోవడానికి మెదడులో ఏ భాగం సహాయపడుతుంది? ఆన్సర్ ఈజ్ వెర్నికే ప్రాంతం. వెర్నికే. వెర్నికే. పీనియల్ గ్రంథి పాత్ర ఏమిటి? మెదడులో పీనియల్ గ్రంథి పాత్ర ఏమిటి? మెలటోనిస్ ద్వారా నిద్రను నియంత్రిస్తుంది. మెలటోనిస్ హార్మోన్ రిలీజ్ చేయడం ద్వారా నిద్రని నియంత్రించేది పీనియల్ గ్రంథి యొక్క పాత్ర ఉంటుంది. మెదడు నిర్మాణం కోసం ఏ ఇమేజింగ్ ఉపయోగపడుతుంది? మెదడు నిర్మాణం కోసం ఏ ఇమేజింగ్ ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఈజ్ ఎంఆర్ఐ. ఎంఆర్ఐ. మెదడు కార్యకలాపాలను ఏ స్కాన్ చూపిస్తుంది? ఎఫ్ఎంఆర్ఐ. ఎఫ్ఎంఆర్ఐ. ఆన్సర్ ఈజ్ ఎఫ్ఎంఆర్ఐ. హృదయస్పందన నియంత్రించే భాగం ఏది? మెదడులో హృదయస్పందనాన్ని నియంత్రించే భాగం ఏది? ఆన్సర్ ఈజ్ మెడుల్లా ఆబ్లాంగేటా. సెరిబ్రల్ కార్టెక్స్ దేనికి బాధ్యత వహిస్తుంది? ఆలోచన మరియు అవగాహన. కొత్త జ్ఞాపకాలను ఏర్పరచుకోవడానికి ఏ భాగం సహాయపడుతుంది? ఆన్సర్ ఈజ్ హిప్పోకాంపస్. హిప్పోకాంపస్. డోపమైన్ దేనితో ముడిపడి ఉంటుంది? ఆనందం మరియు ప్రతిఫలం. ఈ డోపమైన్ కోసం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు వీడియో చేయమంటే నెక్స్ట్ వీడియో చేస్తాను. డోపమైన్ అనేది ఇక్కడ మీరు ఇమేజ్లో గమనించినట్లయితే ఎవరైనా మనల్ని అప్రిషియేట్ చేసినా మన దేంట్లో విన్ అయినా సరే ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఇట్ సేమ్ వే మనకి ఏదైనా హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా దానికి డోపమైన్ రిలీజ్ చేస్తుంది. డోపమైన్ రిలీజ్ అవ్వడం వల్ల అది మీకు ఆ పనిని చేయమని మీకు ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. డోపమైన్ ఇప్పుడు సపోజ్ టీ తాగడం అలవాటు ఒక టైంకి, ఆ టైంకి టీ తాగకపోతే మనకి హెడేక్ వచ్చింది, ఇలాంటి కంప్లైంట్స్ మనం వింటూ ఉంటాం. కారణం ఏంటంటే డోపమైన్ అనేది టీ తాగమని ప్రేరేపిస్తుంది. లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ తాగమని ప్రేరేపిస్తుంది. అది డోపమైన్ చేసే హార్మోన్ చేసే పని అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కణాలు న్యూరాన్లకు మద్దతు ఇస్తాయి? ఆన్సర్ ఈజ్ గ్లియల్ కణాలు. గ్లియల్ కణాలు న్యూరాన్కి మద్దతు ఇస్తాయి.
మెదడులోని ఏ భాగం చక్కటి మోటార్ నైపుణ్యాలను నియంత్రిస్తుంది? చిన్న మెదడు. మెదడులోని ఏ భాగం దృష్టికి సంబంధించినది? ఆక్సిపిటల్ లోబ్. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే వాటిని పరిగణలోకి తీసుకొని మీకు ఏ విధమైన మెటీరియల్కి సంబంధించిన వీడియోస్ కావాలో అది మాకు తెలియజేస్తే ఆ వీడియోస్ మీకు మేకింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ అభిప్రాయాలని కన్ఫామ్గా మీరు కామెంట్లో తెలియజేయండి. ఓకే, నెక్స్ట్, మెదడు ప్లాస్టిసిటీ అంటే ఏమిటి? మెదడు ప్లాస్టిసిటీ అంటే ఏమిటి? ఆన్సర్ ఇది మెదడుకు అనుగుణంగా మారే సామర్థ్యం. మెదడుకు అనుగుణంగా మారడాన్ని మెదడు ప్లాస్టిసిటీ అని అంటారు. జ్ఞాపక శక్తి ఏర్పడడానికి మెదడులోని ఏ భాగం కీలకము? జ్ఞాపక శక్తి ఏర్పడడానికి మెదడులోని ఏ భాగము కీలకము? హిప్పోకాంపస్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.